ఏది ఏమైనా ఐపీఎల్ ట్రేడింగ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ అంత స్మార్ట్గా ఎవరు ఉండరు. గుర్తుందా లాస్ట్ టైం ఏం జరిగిందో? బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ గుజరాత్ టైటన్స్ నుంచి వాళ్ళు హార్దిక్ పాండ్యాని తీసుకోరు. షాకింగ్ అప్పుడు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ బ్యాక్ టు బ్యాక్ ఫైనల్కి వెళ్ళింది, ఒకసారి ట్రోఫీ కూడా గెలిచింది. అయినా కూడా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ వదిలేసి ముంబై ఇండియన్స్ రావడం. అండ్ ఇప్పుడు అందరూ సంజు శాంసన్ అండ్ జడేజా గురించి మాట్లాడుకుంటుంటే ముంబై ఇండియన్స్ అఫీషియల్గా ఒక ట్రేడ్ డీల్ ఫినిష్ చేసేసింది. ఈ సంజు శాంసన్ జడేజా అనేది రూమర్ మాత్రమే, ఇంకా అఫీషియల్గా ఎవరు అనౌన్స్మెంట్ చేయలేదు. సిఎస్కే ఎటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు సంజు శాంసన్ తీసుకుంటున్నట్టు. బట్ ఈ గ్యాప్లోనే ముంబై ఇండియన్స్ ఒక ప్రాపర్ అఫీషియల్, ముంబై ఇండియన్స్ రాకపోయినా సరే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే వచ్చేసింది. గుజరాత్ టైటన్స్ నుంచి రూతర్ ఫోర్డ్ని తీసుకున్నారు, అలాగే లక్నో సూపర్ జైంట్స్ నుంచి షర్దుల్ ఠాకూర్ని తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ టీంలో ఆల్రెడీ దీపక్ చౌర్ అండ్ ఠాకూర్ ఇద్దరు ప్రాపర్ ఇండియన్ పేసర్స్ ఉన్నారు ఇప్పుడు ముంబై ఇండియన్స్లో. అలాగే ఇప్పుడు వాళ్ళు రూతర్ ఫోర్డ్ని కూడా తీసుకున్నారు. అండ్ సిఎస్కే విషయానికి వస్తే ఇప్పుడు రూమర్ ఎప్పటి నుంచో స్ప్రెడ్ అవుతూ వచ్చింది, కానీ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలే. చూస్తుంటే ఆ డీల్ అనేది ఇంకా ఫినిష్ అవ్వలే. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి జడేజా మాత్రం సరిపోవట్లేదు. జడేజాతో పాటు ఇంకో ప్లేన్ కావాలనుకుంటారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక ఓవర్సీస్ ప్లేన్ కావాలనుకుంటారు, లైక్ శామ్ కరణ్ని రాజస్థాన్ రాయల్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర పర్స్ లేదు. అలాగే వాళ్ళు ఒక ప్రాపర్ ఓవర్సీస్ ప్లేయర్ని రిలీజ్ చేయాలి, అప్పుడే వాళ్ళు తీసుకోగలుగుతారు సిఎస్కే నుంచి. అందుకే ఆ డీల్ అనేది డిలే అవుతుంది. ఇప్పుడు సంజు శాంసన్ 18 crores అండ్ జడేజా 18 crores, సో వీళ్ళిద్దరు ఈజీగా స్వాప్ అవ్వచ్చు. కానీ రాజస్థాన్ రాయల్స్కి ఇప్పుడు ఇంకో ప్లేయర్ కావాలి కాబట్టి దానికోసం వాళ్ళు ఎవరిని రిలీజ్ చేయాలా అని చూస్తారు. అది ఇంకా అఫీషియల్ కాలేదు. అండ్ అలాగే ఇంకో ట్రేడ్ డీల్ కూడా నడుస్తుంది, లైక్ అర్జున్ టెండూల్కర్ కూడా రిలీజ్ చేస్తున్నారని ఒక రూమర్ వచ్చింది. బట్ అది ఎంతవరకు తెలియదు, అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలే. ప్రస్తుతానికి అయితే అఫీషియల్గా ఒకటే ట్రేడ్ డీల్ జరిగింది, 2 ట్రేడ్ డీల్స్ జరిగినాయి. షర్దుల్ ఠాకూర్ టు ముంబై ఇండియన్స్, అలాగే రూతర్ ఫోర్డ్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్ టు ముంబై ఇండియన్స్. ఇది మాత్రమే అఫీషియల్ జరిగింది. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో, రిటెన్షన్ ఎలా ఉంటుందో, ఎటువంటి ట్రేడ్ డీల్స్ జరుగుతాయో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.